ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय దక్షిణామూర్తయే నమః. ఆత్మ ఏ రకంగా అవికారి అనగా భగవంతుడు 20వ శ్లోకంలో చెబుతున్నారు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే, ఆత్మకి జన్మ అనేటటువంటిది లేదు. అలాగే న మ్రియతే, ఆత్మకి మరణం అనేటటువంటిది లేదు. కదాచిత్, ఎప్పుడూ కూడా, ఆత్మ ఎప్పుడూ కూడా జన్మించడం లేదు, ఆత్మ ఎప్పుడూ కూడా మరణించడం లేదు. వా అనగా మరియు అని. భూత్వా అభవిత వా న భూయః, ఆత్మ జన్మించింది, జన్మించింది అలాగే కొనసాగుతూ ఉండడానికి అవకాశం లేదు. అంటే జన్మించిన దానికి దేనికైనా కూడా మరణం అనేటటువంటిది తప్పకుండా ఉంటుంది. అలా ఆత్మకి జన్మ లేదు కాబట్టి మరణం కూడా లేదు. అజహ, అజహ అనగా కూడా జన్మ అనేటటువంటిది లేదు. నిత్యః, నిత్యః అంటే ఎల్లప్పుడూ కూడా ఉంది అని. శాశ్వతః, శాశ్వతః నిత్యః, ఈ రెండు ఒకే అర్థాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. ఇక్కడ నిత్యః అంటే మార్పు లేనటువంటిదిగా ఉంది. శాశ్వతః అనగా క్షయం అనేటటువంటిది లేకుండా ఉంది. ఆత్మకి ఆత్మయందు క్షయం అనేటటువంటిది లేదు. ఆత్మయందు వికారాలు అనేటటువంటివి లేవు. అయం పురాణః, ఈ ఆత్మ పురాణః, పురాణః అనగా పురా అపి నవ ఇది పురాణః, ఎప్పుడు కూడా నూతనమే. ఎప్పుడు కూడా నూతనమే అనగా వృద్ధి అనేటటువంటిది లేదు, ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. నా హన్యతే, హన్యమానే శరీరే నా హన్యతే, శరీరం అనేటటువంటిది పరిణామాలు చెందినప్పటికీ కూడా ఆత్మ పరిణామాలు చెందడం లేదు. జన్మ అస్తి, జాయతే, అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. ఈ 6 వికారాలు కూడాను శరీరానికి సంబంధించినవి. శరీరము అనగానే మనకి ఈ 6 వికారాలు కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము శరీరంలో. కానీ ఆత్మ యందు ఈ వికారాలు ఏవి కూడాను లేవు. అనగా ఇక్కడ స్థూల శరీరం నేను కాదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఈ శ్లోకం ద్వారా. మరి స్థూల శరీరం నేను కాదు, ఎవరు నేను అంటే ఆత్మ. స్థూల శరీరానికి 3 శరీరాలకి కూడా అతీతంగా ఉన్నటువంటి ఆత్మ స్వరూపాన్ని నేను, చైతన్య స్వరూపాన్ని నేను, ఆనంద స్వరూపాన్ని నేను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.